నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పననేస్తామా? ఇతరులను క్షమించడం వాళ్ళ కోసం కాదు, నీ మనశ్శాంతి కోసం. కోపాన్ని మోయడం అంటే నిప్పును చేతిలో పట్టుకోవడం లాంటిది. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 12 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 2 గంటల 17 నిమిషాలకు, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు, తిథి దశమి రాత్రి 1 గంట 14 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషము వరకు, తదుపరి ధనిష్ట. కరణము వనిజ మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 1 గంట 14 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము సాధ్యము సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 7 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషము వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 5 గంటల 17 నిమిషాల నుండి 6 గంటల 56 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషము వరకు. ఏప్రిల్ 12 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి, రాత్రి 1 గంట 14 నిమిషాల వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి విష్టీకరణం మొదలవుతుంది. విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3 గంటల 44 నిమిషాల వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3 గంటల 44 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తెల్లవారుజామున 3 గంటల 44 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నక్షత్రబలం: శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ మానవ అంతరిక్ష ప్రయాణ దినోత్సవం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి దక్షిణాఫ్రికా ప్రయాణం ఈ రోజునే మొదలయ్యింది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరు అశోకవనం. ఈరోజు ప్రశ్న: ఈరోజు ధనిష్ట నక్షత్రం ఏ సమయం వరకు ఉంటుంది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తులు కొనుగోలుకు తగిన ప్రయత్నాలు సాగిస్తారు. వృషభ రాశి: నరాలు, గొంతు సంబంధిత వ్యాధులు కొంత బాధిస్తాయి. మిథున రాశి: భాగస్వామ్య వ్యాపారాలు ఊపందుకుంటాయి. కర్కాటక రాశి: బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహించి ఊపిరి పీల్చుకుంటారు. సింహరాశి: వ్యాపారం విస్తరించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తారు. కన్యరాశి: లాభాలు పొందే సమయంలో మరో రూపంలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తులారాశి: బంధువులతో ఒక అంగీకారానికి వస్తారు. వృశ్చిక రాశి: స్థిరాస్తి కొనే ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ధనుస్సు రాశి: అవసరాలకు ఏమాత్రం రాజీ పడకుండా గడిచిపోతుంది. మకర రాశి: భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగుతుంది. కుంభరాశి: కొంతకాలంగా డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి. మీనరాశి: ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.